స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తామని ప్రకటించింది. పెట్టుబడి సాయం కింద ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వనున్నారు. వానాకాలం పంటకు రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000 రూపాయలు జమ చేయనున్నారు. తొలి విడతగా 2 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తామని ప్రకటించింది. పెట్టుబడి సాయం కింద ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వనున్నారు. వానాకాలం పంటకు రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000 రూపాయలు జమ చేయనున్నారు. తొలి విడతగా 2 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా అందజేస్తారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చందు లైవ్ ద్వారా అందిస్తారు. చందు, గుడ్ మార్నింగ్ రవి. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైపోయినట్టు దాదాపు అందులో భాగంగానే రైతు భరోసా నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యంగా 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదును కూడా ప్రభుత్వం జమ చేయబోతుంది. ఇప్పటికే రైతు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలోనే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విడతగా రైతు భరోసా పథకాన్ని కూడా అమలు చేసింది. అయితే ప్రస్తుతం వానాకాల పంట కోసం రైతుల ఖాతాల్లో 6,000 రూపాయలు కూడా జమ చేస్తోంది. ముఖ్యంగా తొలి విడతగా 2 ఎకరాల లోపు రైతులకు నిన్నటి నుంచే జమ చేస్తూ వస్తుంది. నిన్న చూసినట్టయితే 41 లక్షల మంది రైతుల సంబంధించి 39 లక్షల ఎకరాలకు గాను 2,300 కోట్లను కూడా నిన్న 2 ఎకరాల లోపు రైతులకు కూడా నగదు ఖాతాల్లో జమ చేసింది. ఇక మరోవైపు 9 రోజుల్లో 9,000 కోట్లను అంటే దాదాపు 11,984 మంది రైతుల ఖాతాల్లో కూడా ఈ నగదును జమ చేయబోతుంది. అంటే 1,49 లక్షల ఎకరాలకు కూడా ప్రభుత్వం రైతు భరోసాను కూడా ఇవ్వబోతుంది. ప్రధానంగా చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది, ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విడతగా మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ప్రధానంగా డిమాండ్ చేస్తూ వస్తుంది. గత కొంతకాలంగా రైతు భరోసా పథకాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదు, ఇప్పటికే ఒక పంటకు సంబంధించి ఎగ్గొట్టింది అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న క్రమంలోనే ఈసారి 9,000 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. ఖచ్చితంగా రైతు భరోసాను అమలు చేయాలి. అయితే ప్రస్తుతం నిన్న 2 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసాను వేశారు. ఈరోజు 4 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసాను ప్రభుత్వం వేయబోతుంది. మొత్తంగా 10 ఎకరాల లోపు రైతులందరూ కూడా ఈసారి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలి, ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలో వేయాలని కూడా డిసైడ్ అయింది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న క్రమంలో వ్యతిరేకత నుంచి పోగొట్టుకోవడానికి రైతు భరోసా పథకాన్ని ఇప్పుడు తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఏదైతే పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసి స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలి, ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించాలని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న క్రమంలోనే రైతు భరోసాను తీసుకొచ్చింది. ఎందుకంటే 2018లో రైతు భరోసా రైతు బంధు పేరుతో బీఆర్ఎస్ పార్టీ
అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా రైతు బంధు పథకమే అధికారాన్ని నిలబెట్టింది కాబట్టి అప్పుడు ఎకరానికి 10,000 రూపాయలు వేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా పథకాన్ని ఇస్తామని చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనందున 12,000 రూపాయలు మాత్రమే ఎకరానికి ఇస్తామని చెప్పింది 2 విడతలుగా. కాబట్టి భవిష్యత్తులో 15,000 చేస్తామని చెప్పి, కానీ ప్రస్తుతం 12,000 వేస్తుంది. అది కూడా ఒక పంటకు ఎగ్గొట్టింది అనేటువంటి విమర్శలు ఎదుర్కొంటున్న క్రమంలోనే ఈసారి రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే రైతు భరోసాను నిన్నటి నుంచే ప్రభుత్వం రైతుల ఖాతాలో విడుదల చేసే ప్రక్రియను అయితే మొదలుపెట్టింది. ఈరోజు 4 ఎకరాల రూపు రైతులకు రైతు భరోసా వేసి ఇట్లా 9 రోజుల పాటు మొత్తంగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. రవి. రైట్ చందు, అంటే స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగేసింది అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే 18 నెలల కాంగ్రెస్ పాలనలో ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా ఈ 2 పథకాలే కాంగ్రెస్ పార్టీని మేజర్గా అధికారంలో తీసుకొచ్చని చెప్పి, దీంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, ఈ 3 పథకాలే మేజర్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కారణం. ఈ క్రమంలోనే మొదట అసలు రైతు భరోసా పథకాన్ని 15,000 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ రైతు రుణమాఫీ కోసం దాదాపు 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ క్రమంలో 20,000 కోట్ల రూపాయలు ఒకేసారి రైతులకు వేయడం వల్ల రైతు భరోసా పథకానికి నిధులు లేకుండా పోయాయి. అయితే గత ప్రభుత్వం ఏదైతే 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద పెట్టిన పైసలు ఏవైతే ఉన్నా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే ఆ నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో వేసింది. ఆ తర్వాత వచ్చినటువంటి సీజన్కి మాత్రం రైతు బంధు ఇప్పటివరకు వేయలేదు. ఈ క్రమంలోనే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో రైతుల్లో కూడా అరే గత ప్రభుత్వమే మెరుగ్గా ఉంది అనేటువంటి ఒక అంచనాకు రైతులు వచ్చిన క్రమంలో ఖచ్చితంగా దీని నుంచి ఓవర్కమ్ కావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం రైతు భరోసాను వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇన్ని రోజుల పాటు ఖజానాను బేరీజు వేసుకొని అంచనా వేసుకున్న తర్వాతనే ఆ నిధులను జమ చేసుకున్న తర్వాతనే రైతు భరోసా వేయాలని కూడా ప్రభుత్వం భావించింది. ఖచ్చితంగా అంటే ఇప్పుడు రైతు భరోసా రైతుల ఖాతాల్లో వేయడం ద్వారా మళ్ళీ రైతుల మన్ననలను పొందాలనేటువంటి అభిప్రాయంలో సర్కారు ఉంది. ఈ క్రమంలోనే రైతు భరోసా నిధులను 9 రోజుల పాటు విడతల వారీగా విడుదల చేసి ఖచ్చితంగా తర్వాత ఎన్నికలకు వెళ్ళాలి, ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధించాలి, మళ్ళీ ఎక్కడైతే పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని రైతుల్లో నిలబెట్టుకోవాలనేటువంటి ఒక అంచనాతో ప్రభుత్వం ఉన్న క్రమంలోనే రైతు భరోసా నిధులను విడుదల చేస్తోంది. రవి. రైట్, థ్యాంక్ యూ చందు.